రాజా రిచా మంజరి మెయిన్ లీడ్స్ గా సుమన్ డైరెక్షన్ లో కిరణ్ పల్లా నిర్మిస్తున్న చిత్రం ఇంకోసారి. మరి మొదటిసారి ఇప్పుడు చెప్పు. ఈ మూవీ ఆడియో రిలీజ్ హైదరాబాద్ తాజ్ బంజారాలో చాలా గ్రాండ్ గా జరిగింది. సో టేక్ అ లుక్ అట్ ఇట్. నువ్వు వెళ్ళావు దానికి? వెళ్ళాను. ఎలా ఉంది? బాగుంది. అదే కదా చెప్పాను. నిన్నలన్నీ చేరువవుతూ నీడలాగా మారి నమ్మలేని గుండెలే అడి తలపులనే నెమరేసి నాటి అడుగులను నేటి జాడలుగా కంటి ముందు నిలిపే సాగుతున్న ప్రతి మలుపులోన తన గుర్తుందని మది తెలిపే ఒక్కరు వాళ్ళ జీవితంలోని ఏదో ఒక్క రోజు ఇది కానీ నేను చేయగలిగితే బాగుంటుంది, నాకు ఇంకొకసారి నా జీవితంలో ఇలాంటి అవకాశం వస్తే డెఫినెట్ గా ఈ ఆపర్చునిటీ నేను యూటిలైజ్ చేసుకుంటాను. ద సేమ్ కాన్సెప్ట్ నా ఫిల్మ్ కూడా. ఇంకోసారి 7 ఫ్రెండ్స్, ఇది హీరో బేస్డ్ లేకపోతే పలానా క్యారెక్టర్ బేస్డ్ అని కాదండి. ఇట్స్ స్టోరీ అబౌట్ 7 ఫ్రెండ్స్. ఈ సినిమా చాలా పెద్ద సినిమా అవుతుంది, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సక్సెస్. అండ్ ఇమీడియట్ గా అడిగాను ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇలా మహేష్ శంకర్ అని చెప్పాడు. నాకు వెన్నెల టైం నుంచి ఆ సినిమాలో మ్యూజిక్ చాలా ఇష్టం. సో ఆ పేరు చెప్పగానే నేను ఎప్పుడు కూడా ఒక మంచి స్క్రిప్ట్ కి మంచి మ్యూజిక్ యాడ్ అయితే ఇంకా సినిమాకి తిరిగి ఉండదు. అండ్ ఐఎమ్ షూర్ ఇంకోసారికి తిరిగి ఉండదు. ఈ మూవీలో పాట కానీ ట్రైలర్స్ కానీ చూసిన వెంటనే ఇంకోసారి చూడాలనిపిస్తున్నాయి, ఇంకోసారి వినాలనిపిస్తున్నాయి. నిన్నలన్నీ చేరువవుతూ నీడలాగా మారి నమ్మలేని గుండెలే అడి తలపులనే నెమరేసి నాటి అడుగులను నేటి జాడలుగా కంటి ముందు నిలిపే సాగుతున్న ప్రతి మలుపులోన తన గుర్తుందని మది తెలిపే. ఇంకోసారి well, it's been a nostalgia after Movie Kavali. I've really enjoyed my director Suman, my producer Kalyan, and my great chemistry with all my actors, Raja and Manjari, who I'm missing a lot today. Sandeep, then there's our great Kishore, who kept the action alive throughout the shooting. I don't think I've acted at all in this movie. I've just had a great time. ఇంకోసారి మూవీ బాగా వచ్చింది. ఫస్ట్ ఆల్ టాక్ మహేష్ నాకు ఫస్ట్ ఫ్లేవర్స్ తీసుకోవడం తెలుసు. సో ఫ్లేవర్స్ మ్యూజిక్ చాలా బాగుంది, ఇట్ వాస్ వెరీ గుడ్. దెన్ ఆఫ్టర్ దట్ వెన్నెల చేశాడు, వెన్నెల అందరికీ తెలుసు ఎంత బాగా చేశాడు. అండ్ రీసెంట్ గా ప్రయాణం చేశాడు. అండ్ నౌ ఇంకోసారి అన్ఫార్చునేట్లీ తను యూఎస్ లో ఉండి రాలేకపోయాడు. బట్ యాక్చువల్ దిస్ ఇస్ హిస్ డే నౌ. మహేష్ అమేజింగ్ జాబ్. అప్పుడప్పుడు లేట్ గా చేస్తాడు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హి గివ్స్ ద బెస్ట్ ప్రోడక్ట్. అండ్ వన్స్ నా అందరికి సాంగ్స్ బాగా నచ్చాయి. ఇప్పుడు మీరు ఇంట్లో కూడా ఐ బిలీవ్ దట్ ఎవ్రీబడీ ఇస్ గోయింగ్ లైక్ ఇట్. అండ్ కమింగ్ టు ద మూవీ బాగా వచ్చింది. అండ్ అందరూ మూవీ గురించి చాలా చెప్పారు. అండ్ ఒకసారి రిలీజ్ అయ్యాక మీ అందరూ నాకు చెప్తే హౌ ది మూవీస్ ఐ బి హ్యాపీ అబౌట్ ఇట్. మై బెస్ట్ విషెస్ టు ప్రొడ్యూసర్ కళ్యాణ్. ఈ ఆడియో ఫంక్షన్ ఎంత ఘనంగా చేశారు, సినిమా ఇంకా ఘనంగా ఉంటాం అనుకుంటున్నా. అలాగే ఐ నో సుమన్ ఫ్రమ్ వెనిలా డేస్. ఐ రియలీ లైక్ దట్ మూవీస్. వెనిలా దేవాకి కో-డైరెక్టర్ గా సుమన్ చేశారు. సో ఆ మూవీకి ఒక హైదరాబాద్ సిటీ ఒకటే బాగా న్యాయం చేసింది, హైదరాబాద్ అండ్ విజయవాడ. ఐ థింక్ ఈ ఇంకోసారి మూవీ హోల్ స్టేట్ ఐ థింక్ ఇస్ గోన్ అప్రిషియేట్ దిస్ మూవీ. కొన్ని లక్షల డాలర్లు ఆదాయం వస్తున్నటువంటి ఆ ఒక సంవత్సరం నుంచి ఆదాయం వదిలేసి ఈ ఇంకోసారి సబ్జెక్ట్ తీసుకుని సినిమా తీస్తుందంటేనే కళ్యాణ్ గారు ఎంత స్టోరీ బాగుంటేనే కానీ దీన్ని ఈ సినిమా మీద ఒక చాలా నమ్మకంతో సినిమా తీయగలుగుతున్నారు. తప్పనిసరిగా ఈ సినిమా
రాజా గారికి హామీ కంటే రిచ్ గారికి ఎన్నో కావాలి కంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనసారా కోరుకుంటూ కాబోయేవాడు కళ్ళల్లో ఉన్నాడు, కాదన్నవాడు కల్లో కూస్తుంటాడు, నా అన్నం అంతస్తు కోరని వాడు, ఆనందం అందిస్తూ ఆశీర్పేవాడు, వాడే నా వాడు కడదాకా నా తోడు, వాడే నా వాడు కడదాకా నా తోడు. నేను ఎప్పుడు రాజాకి చెప్తూ ఉంటాను, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద గుడ్ లుకింగ్ అంటే నువ్వేనని. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ కళ్యాణ్ ఆల్సో ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ మన ఇండస్ట్రీకి చాలా అవసరం. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ది ఎంటైర్ స్టార్ కాస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇంకోసారి ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీట్ దట్ అచీవ్మెంట్. తన అచీవ్మెంట్ ఆల్రెడీ ఈజ్ అన్ అచీవర్. సో దాన్ని కూడా బీట్ చేస్తుంది ఇంకోసారి. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ హార్ట్ తెలుసు. రాజ్ నీకే ఫస్ట్ ట్రీట్మెంట్ పంపించినప్పుడు నేను చదివినప్పుడు ఇందాక నాగరాజ్ గంధం గారు చెప్పారు, అలాగే ఐ ఫెల్ట్ లైక్ ఒక 2 days ముందే ఊర్లో ఉన్నాను. ఎందుకంటే ఐ డూ హ్యావ్ సమ్ రైటర్స్ హార్ట్ ఇన్ మీ. సో దట్ హార్ట్ వాజ్ రియలీ బీటింగ్ హై. నిన్నలన్నీ చేరు